భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సాధారణంగానే మైదానంలో యాక్టివ్ గా కనిపించే విరాట్ కోహ్లీ శ్రీరాముడిలా విల్లు ఎక్కువ పెడుతున్నట్లుగా చేశాడు. అంతేకాకుండా ఆ తర్వాత నమస్కరించాడు కూడా. మహమ్మద్ సిరాజ్ వేసిన 16వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ మార్కో జాన్సన్ ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 34 పరుగులకే సౌత్ ఆఫ్రికా 6 వికెట్లు కోల్పోయింది. ఇక ఆ తర్వాత బ్యాటర్ కేశవ్ మహారాజ్ మైదానంలోకి వచ్చాడు. ఈ గ్యాప్ లో స్టేడియం నిర్వాహకులు ఆదిపురుష్ చిత్రంలోని రామ్ సియ రామ్ అనే పాటను ప్లే చేశారు. ఆ లిరిక్స్ విన్న విరాట్ కోహ్లీ శ్రీరాముణ్ణి అనుకరించాడు. బాణం ఎక్కువ పెట్టి విల్లును వదులుతున్నట్లుగా చేశాడు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడికి నమస్కరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో విరాట్ పై అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. మొత్తానికి మొదటి రోజే రెండు జట్లు కూడా 23 వికెట్లను కోల్పోయాయి. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ సమయంలో 4 వికెట్లకి 153 పరుగుల వద్ద ఉన్న టీమిండియా జట్టు అక్కడి నుంచి ఒక్కసారిగా ఒక్క పరుగు కూడా చేయకుండానే 6 వికెట్లను కోల్పోయింది. వరుసగా 6 డకౌట్లతో చెత్త రికార్డును మూట కట్టుకుంది. అయితే తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ దెబ్బకి 55 పరుగులకే సౌత్ ఆఫ్రికా జట్టు కుప్పకూలగా ఆ తర్వాత భారత్ 153 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌత్ ఆఫ్రికా జట్టు 62 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది.